గైస్ ఈ రోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ తో అయితే వచ్చాను. సో మీ దగ్గర డబ్బులుంటే గోల్డ్ లో పెట్టాలా లేదా బ్యాంక్ లో పెట్టాలా? ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో గోల్డ్ ని ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాలా, బ్యాంక్ సేవింగ్సా, చిట్ ఫండా, ల్యాండ్ తో సింపుల్ గా కంపేర్ చేస్తాం. సో ఫస్ట్ మనం గోల్డ్ వర్సెస్ బ్యాంక్ సేవింగ్స్ చూద్దాం. మనం బ్యాంక్ లో డబ్బులు పెడితే సేఫ్ అనిపిస్తుంది, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బులు వాల్యూ అయితే తగ్గుతుంది. బట్ గోల్డ్ లో మనం ఇన్వెస్ట్ చేసామంటే మనీ వాల్యూ అయితే గ్రోత్ అవుతుంది. సింపుల్ గా మనం చెప్పాలంటే షార్ట్ టర్మ్ అయితే బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ అయితే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ వర్సెస్ ఎఫ్టీ. ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎఫ్టీలో అయితే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, బట్ గోల్డ్ లో చూసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్నాం డైలీ ఈ రోజు బంగారం ధరలు ఒకలా ఉంటున్నాయి, తర్వాత బంగారం ధరలు ఒకలా ఉంటున్నాయి. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది గ్రోతింగ్ జరుగుతుంది, అలాగే బంగారం ధరలు తగ్గే కొద్దికి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తగ్గుతుంది. సో మనకి ఎప్పుడు కూడా గోల్డ్ లో ప్రాఫిట్ అనేది ఒక ఫిక్స్డ్ గా అయితే ఉండదు. బట్ బ్యాంక్ లో అయితే అలా కాదు, ఫిక్స్డ్ గా ఉంటుంది మనకి అమౌంట్. బట్ మనకి ఎఫ్డీలో అయితే అలా కాదు, అమౌంట్ అనేది చాలా ఫిక్స్డ్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్డీలో మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది, బట్ గోల్డ్ అయితే ప్రొడక్షన్ లో ఉంటుంది. సో అలాగే గోల్డ్ వర్సెస్ చిట్ ఫండ్ చూద్దాం. చిట్ ఫండ్ లో చూసుకున్నట్లయితే మనకి మంత్లీ చాలా ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే టైం కి కట్టాలి. బట్ గోల్డ్ లో మనకు అలా ప్రెజర్ ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసాం అమౌంట్ అనేది. సో గోల్డ్ ప్రైజెస్ పెరిగే కొద్దికి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ గ్రోతింగ్ అవుతుంది. సో నెక్స్ట్ గోల్డ్ వర్సెస్ ల్యాండ్. సో మీ దగ్గర మనీ ఉంటే గోల్డ్ కొనాలా లేకపోతే ల్యాండ్ కొనాలా? సో గోల్డ్ అంటే ఏంటి, మనం ఈజీగా కొనగలిగే సేవింగ్, కొన్న వెంటనే క్యాష్ అవుతుంది. సో మనం గోల్డ్ ని ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం ఆ డేలోనే గోల్డ్ అమ్మేసి క్యాష్ తీసుకోవచ్చు. సో మనం వెంటనే గోల్డ్ ని యూజ్ చేయగలం. బట్ ల్యాండ్ అంటే అది లాంగ్ టర్మ్ అసెట్. ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే దాన్ని సెల్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. మనకి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ వచ్చినా సరే వెంటనే దాన్ని సెల్ చేయడం, అలాగే మన దగ్గర క్యాష్ కూడా వెంటనే రాదు. ఇట్స్ టేక్ ఆఫ్ సమ్ టైమ్. సో మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేసామంటే మనకి అలాంటి ప్రాబ్లం ఏమీ కూడా ఉండదు. మనం వెంటనే దాన్ని అమ్మేయొచ్చు అండ్ అలాగే మనకి క్యాష్ రూపంలో వస్తుంది. సో ఆ టైంకి మనకి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ అయితే కంప్లీట్ గా క్లియర్ అవుతుంది. సో గోల్డ్ వర్సెస్ ల్యాండ్ అంటే నేను ఖచ్చితంగా గోల్డ్ అనే చెప్తాను. సో అలాగని నేను ఏది క్లియర్ గా అయితే చెప్పలేను, ఎందుకంటే ఎవరి డెసిషన్ వాళ్ళకు ఉంటుంది. కొంచెం మందికి ల్యాండ్ ఇంపార్టెంట్ కావచ్చు, కొంచెం మందికి గోల్డ్ ఇంపార్టెంట్ కావచ్చు. సో దేన్ని కూడా మనం కంపేర్ చేయలేం. గోల్డ్ లో ల్యాండ్ ని రీప్లేస్ చేయలేం, ల్యాండ్ లో గోల్డ్ ని రీప్లేస్ చేయలేం. సో ఇలా అయితే ఉంటుంది గోల్డ్ వర్సెస్ ల్యాండ్. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చూసుకుంటే గోల్డ్ అయితే బెటర్, ఎందుకంటే ఆ టైంకి ఎమర్జెన్సీ ఉన్నా సరే మనం దాన్ని అమ్మేసి క్యాష్ అనేది తీసుకోవచ్చు. బట్ ల్యాండ్ అయితే చాలా టైం పడుతుంది, కాబట్టి ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయడం నేను వేస్ట్ అని చెప్పను, బట్ ఇట్స్ టేక్ ఆఫ్ మోర్ టైం. సో నెక్స్ట్ గోల్డ్ వర్సెస్ స్టాక్స్. మీ దగ్గర మనీ ఉంటే గోల్డ్ లో పెట్టాలా లేదా స్టాక్స్ లో పెట్టాలా అన్న డౌట్ మీకు రావచ్చు. గోల్డ్ అంటేనే సేఫ్ సేవింగ్, అలాగే బంగారం ధరలు పడిపోయినా సరే కంప్లీట్ గా అయితే మనకు కాస్ట్ ఎప్పుడు పడదు, చాలా స్లైట్ గా అయితే పడుతుంది. సో బంగారం మీద ఇన్వెస్ట్ చేసినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో గోల్డ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాల్యూ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో స్టాక్స్ అంటే ఏంటంటే క్యాంపెయిన్స్ లో షేర్స్ కొనడం. స్టాక్స్ లో ఎప్పుడు కూడా మనకి చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది, అలాగే వెంటనే పడిపోతాయి. ఎంతైతే ఫాస్ట్ గ్రోతింగ్ ఉందో అంతే డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. స్టాక్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా షార్ట్ టైమ్ లో మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మంచిగా ఉంటే ఎకనామిక్ గ్రో అయితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో గోల్డ్ అయితే మీరు కంప్లీట్ గా ఇగ్నోర్ చేయొద్దు, గోల్డ్ లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయండి. అది ఎప్పటికైనా గోల్డ్ అనేది యూజ్ అవుతుంది, దానివల్ల మీరు ఎలాంటి నష్టపరిహారం జరగదు మీకు. గోల్డ్ అనేది పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు, కానీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ అది. అందుకే మనం చూసుకున్నట్లయితే అందరూ గోల్డ్ ని కంప్లీట్ గా అయితే ఇగ్నోర్ చేయరు. సో నేను చెప్పేది ఏంటంటే మీ సిచ్యువేషన్ బట్టి అది మీ చాయిస్, నేను దేన్ని కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలేను. దీంట్లో ఇది బెస్ట్, దాంట్లో అది బెస్ట్ అని అయితే చెప్పగలను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే కింద మంచి కామెంట్ అయితే పెట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక జెన్యూన్ టాపిక్ తో అయితే కలుస్తాను. బై బై.